ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమానే. రోజుకో కొత్త వార్త, గంటకో కొత్త గ్యాసిప్ అంటూ నెట్టింట ఈ మూవీపై చర్చ ఆగడం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పవర్ఫుల్ క్యామియో చేస్తున్నారంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రభాస్ కు తండ్రిగా చిరంజీవి దాదాపు 15 నిమిషాల పాటు కనిపిస్తారని, అదే సినిమాకి హైలైట్ అవుతుందంటూ కొన్ని కథనాలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు ఎగ్జైట్ అవుతుంటే, మరోవైపు ఈ వార్తలు నిజమా కాదా అన్న సందేహాలు కూడా పెరుగుతున్నాయి. మెగాస్టార్ తో సినిమా చేయాలనేది సందీప్ రెడ్డి వంగ కళ అనే విషయం అందరికీ తెలిసిందే. తన ఆఫీస్ లో చిరంజీవి వింటేజ్ పోస్టర్ పెట్టుకొని మరీ ఆయనపై ఉన్న అభిమానాన్ని ఎన్నోసార్లు వంగ బహిరంగంగా చెప్పారు. అలాంటి దర్శకుడు తీస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్పిరిట్ లో చిరంజీవి ఉంటే బాక్స్ ఆఫీస్ లెక్కలే మారిపోతాయని ఫ్యాన్స్ ఊహించుకోవడం సహజమే. కానీ అదే సమయంలో అంచనాలు ఎక్కువైతే సినిమా మీద రిస్క్ కూడా అంతే అన్న చర్చలు కూడా మొదలయ్యాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ గ్యాసిప్స్ పై సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. ఒక సినిమా ప్రమోషన్ సమయంలో ఈ ప్రశ్న ఎదురవ్వగానే స్పిరిట్ లో మెగాస్టార్ ఉన్నారనేది పూర్తిగా ఫేక్ న్యూస్ అని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు, ఒకవేళ చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఇలాంటి చిన్న క్యామియోలు కాదు, ఆయనతో ఒక పూర్తి స్థాయి సోలో సినిమా చేస్తానని కూడా వంగ చాలా స్పష్టంగా చెప్పేశారు. దర్శకుడు ఇంత క్లియర్ గా మాట్లాడినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ రూమర్లు ఆగడం లేదు. వ్యూస్ కోసం, బజ్ కోసం పాత వార్తలనే కొత్తగా మలచి మళ్ళీ సర్క్యులేట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో లోకేష్ కనగరాజ్ సినిమాల విషయంలో కూడా చూసాం. అంచనాలు ఆకాశానికి చేరి చివరకు ఆడియన్స్ డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఉన్నాయి. స్పిరిట్ విషయంలో కూడా అదే జరగకూడదంటే అభిమానులు ఈ రూమర్లకు దూరంగా ఉండటమే మంచిది. సందీప్ రెడ్డి వంగ తన సినిమాల విషయంలో ఎప్పుడూ క్లారిటీగా ఉంటారు. ఏదైనా సర్ప్రైజ్ ఉంటే అది సోషల్ మీడియాలో కాదు, నేరుగా థియేటర్లోనే చూపించాలని ఆయన గట్టిగా నమ్ముతారు. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రాజెక్ట్ లో లేరు అన్నదే వాస్తవం. ఇక స్పిరిట్ విషయానికి వస్తే, ప్రభాస్ ఈ సినిమాలో ఒక ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ చూస్తే ఈ మూవీ ప్రభాస్ కెరియర్ లోనే ఒక డిఫరెంట్ అండ్ పవర్ఫుల్ ఫిలిం గా నిలవబోతుందనే అంచనాలు ఉన్నాయి. షూటింగ్ అప్డేట్స్, అధికారిక అనౌన్స్మెంట్ కోసం వేచి చూడడమే ప్రస్తుతం బెస్ట్ ఆప్షన్. అనవసరమైన గ్యాసిప్ సినిమాను చూసే విధానాన్నే మార్చే ప్రమాదం ఉంది. అందుకే ఫ్యాన్స్ కాస్త ఓపిక పట్టాలి. మేకర్స్ ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. అప్పటి వరకు రూమర్లను కాదు, అధికారిక అప్డేట్స్ ను మాత్రమే నమ్మడం మంచిది.